జీఎస్టీ సంస్కరణల తర్వాత ప్రజలు వ్యాపారులు పొందిన లబ్ధిని తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు ఆదివారం విజయవాడ బీసెంట్ రోడ్లో పర్యటించారు. చిరు వ్యాపారి చింతలపూడి దుర్గారావుతో సీఎం మాట్లాడారు. ప్రమిదల వ్యాపారం చేస్తున్న దుర్గారావును ఎక్కడి నుంచి తెచ్చి విక్రయిస్తున్నారని సీఎం ప్రశ్నించారు. 10 మంది కలిసి మద్రాసు నుంచి తెచ్చుకుని విక్రయిస్తామని దుర్గారావు తెలిపారు. జీఎస్టీ తగ్గింపుతో నెలకు 1000 రూపాయలను ఆదా అవుతోందని దుర్గారావు చెప్పారు. మార్కెట్లో వస్తువులు కొనుగోలు చేస్తున్న మహిళలతో మాట్లాడి బాగోగులు తెలుసుకున్నారు. సీఎంను కలుసుకోవడం ఆనందంగా ఉందని మహిళలు చెప్పారు. స్టేట్మెంట్ చాలా సంతోషం వేసింది నాకు. కాకపోతే ఒకసారి కాల్ తీశారు. కాదము ఎట్లా ఈ యాక్సిడెంట్ అయింది సార్. మా అంటే షుగర్ ఉంది. తర్వాత ఈ కాలు పైలేరే అవుతుంది. ఇది ఒక్క కాలు మీద నడవటంలో బాగా కొంచెం ఇబ్బంది అయిపోయింది. సరే జీవనోపాధి తమరు అప్పుడు ఇచ్చారు. 4 సంవత్సరాలు నన్ను ఏడిపించేశారు. యథార్థంగా దైవ సాక్షిగా ఇక్కడ లోకల్ గా తయారు చేయలేకపోతున్నారా? వాళ్ళు అమ్ముకుంటున్నారు సార్. మాకు ఇట్లా మీకేంటి అంటే అది తక్కువ తయారు చేసి తక్కువ చక్కగా ఈ గ్యాస్ వస్తుంది. ఇప్పుడు ఈ జిఎస్టీ మూలాన నాకు నెలకు 1000 రూపాయలు మిగులుతాయి సార్. గ్యాస్ బండ ఊరికి ఫ్రీగా ఇచ్చారు. అది మీ పేరు చెప్తాను. చాలా మాకు అసలు నాకు జన్మ ధన్యమైంది. అన్నగారి తర్వాత చాలా సంతోషం. తమ దయ చాలా 3 చేస్తాం. అలాగే సార్. ఓకే అమ్మా, మంచిదమ్మా, సంతోషం సంతోషం అమ్మా. ఏంటయ్యా, నా జన్మ ధన్యమైంది సార్. జన్మ ధన్యమైంది. అన్నగారిని చూశాను ఆ రోజుల్లో, బాబు గారిని చూసాను. జన్మ ఇంకా నాకు ప్రాణం ఉంది. లోకేష్ బాబు గారు కూడా కార్యకర్తలు నేను నిలబడతాను. మన ఆయన చనిపోయినప్పుడు స్టేట్మెంట్ చాలా సంతోషం వేసింది నాకు. కాకపోతే ఒకసారి కాల్ తీశారు. కాదము ఎట్లా ఈ యాక్సిడెంట్ అయింది సార్. మా అంటే షుగర్ ఉంది. తర్వాత ఈ కాలు పైలేరే అవుతుంది. ఇది ఒక్క కాలు మీద నడవటంలో బాగా కొంచెం ఇబ్బంది అయిపోయింది. సరే జీవనోపాధి తమరు అప్పుడు ఇచ్చారు. 4 సంవత్సరాలు నన్ను ఏడిపించేశారు. యథార్థంగా దైవ సాక్షిగా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఇందిరా మహిళా